తమిళనాడు రాజకీయాలు దేశ రాజకీయాల్ని షేక్ చేస్తున్నాయి. తమిళనాడులో 108 స్థానాల్లో గెలుపొందినటువంటి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు చాలా బ్రేకులు పడతా ఉన్నాయి. ఆయన అనుకున్న ముహూర్తాలన్నీ కూడా పోస్ట్పోన్ అవుతా ఉన్నాయి. అసలు తమిళనాడులో ఏం జరగబోతుంది? నిజంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా లేదా? లేదంటే మరి స్టాలిన్ అక్కడ మరి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకు గవర్నర్ నిరాకరిస్తూ ఉన్నాడు? ఇప్పటికే విజయ్కి సినీ ప్రముఖుల నుంచి ఇటు ప్రకాష్ రాజు, పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇది అప్రజాస్వామ్యం, గవర్నర్ విజయ్కి అవకాశం ఇవ్వాలి, ఏదైనా సంఖ్యాబలం ఉంటే మరి అసెంబ్లీలో చూసుకోవాలంటూ వాళ్ళు ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ నౌ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల గురించి, విజయ్ ప్రమాణ స్వీకారం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం తొలివేలు స్టూడియో ఉన్నారు. సార్ నమస్తే. శ్రీశైలం గారు, మీకు, వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. సో మీరందరూ చూస్తూ ఉన్నారు, చాలా రోజులు చాలా డిబేట్లు కూడా పాల్గొంటూ ఉన్నారు. సో ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో తమిళనాడు అనేది చాలా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంది దేశ రాజకీయాల్లో. సో అటువంటి తమిళనాడులో మరి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనే ఒక ప్రశ్న వినిపిస్తోంది. సో నిజంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ కనిపిస్తుందా సార్? శ్రీశైలం గారు, విభిన్నమైన భారతదేశ సంస్కృతిలో తన విశిష్టతని ప్రకటించుకొని నిలబెట్టుకుంటున్న రాష్ట్రం తమిళనాడు. విజయ్ గెలుపు కూడా ఒక విలక్షణమైనదే. ఒక సింగిల్ పార్టీగా 108 స్థానాలు ఏ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ, ఏ ప్రీ పోల్ సర్వే కానీ, ఏ పోస్ట్ పోల్ సర్వే కానీ ఊహించిన విజయం విజయ్ది. నిజంగా తను సినిమాల్లో ఏదైతే హీరోగా తనకు తాను ప్రకటించుకొని నిరూపించుకున్నాడో అది ఎలక్షన్లో కూడా విజయ్ రుజువు చేసుకున్నాడు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 153 నుంచి 165 వరకు గవర్నర్ పాత్ర, గవర్నర్ రోల్ని నిర్దేశించేది. ఇందులో 164 ఆర్టికల్ క్లియర్గా ఏం చెప్తుందంటే, గవర్నర్ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించడానికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను మొత్తం నిర్వర్తించే బాధ్యతను భారత రాజ్యాంగం ఇచ్చింది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పుడు స్పష్టమైన మెజారిటీ వచ్చే పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారాన్ని చేపడుతుంది. ఆ సందర్భంలో హంగ్ అసెంబ్లీ అంటే ఏ పార్టీకి, రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు గవర్నర్ విచక్షత ఉంటుంది. ఓకే, గవర్నర్ ఏం చేయాలన్న విషయం మీద కూడా రాజ్యాంగంలో స్పష్టత లేదు. దానికి ఒక సాంప్రదాయాన్ని మనం తీసుకున్నాం. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయితే సింగిల్ మెజారిటీతో ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటుందో ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టే ప్రక్రియను తీసుకున్నాం. ఈ ప్రక్రియ 2008 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు సింగిల్ మెజారిటీ పార్టీగా బీజేపీని గెలిపించినప్పుడు ఆయనకి అప్పుడున్న రాష్ట్రపతి అవకాశం ఇచ్చారు. అట్లాగే 1994లో బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మీద సుప్రీంకోర్టులో వాగ్వివాదము కేసు నడిచినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చింది. 2006 సంవత్సరంలో రామేశ్వర్ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, వీటి సారాంశం ఏం చెప్తుందంటే, అసెంబ్లీకి సంబంధించిన బల ప్రదర్శన రాజ్భవన్ వేదికగా జరగకూడదు. ఎందుకోసం అంటే అంకగణితానికి, అంకెల సంఖ్యకి గవర్నర్ సాక్షిగా మిగలకూడదు. ఒకవేళ అంకగణితం ఆధారంగా గవర్నర్ తన విచక్షణ ప్రదర్శిస్తే అది హార్స్ ట్రేడింగ్కి దారితీసి సహజంగా అవినీతికి అవకాశం ఉంటుంది. కాబట్టి మెజారిటీ రాజకీయ పక్షాన్ని తీసుకోమన్న విషయాన్ని చెప్పింది. ఇప్పుడు తమిళనాడు విషయానికి వస్తే, మీరు అన్నట్టుగా విజయ్కి 108 స్థానాల్లో మంచి మెజారిటీ వచ్చింది. సో విజయ్ అక్కడ ఉన్నటువంటి తమిళనాడు గవర్నర్ని కలిస్తే గవర్నర్ కన్విన్స్ కాలేదు. సో సరైనటువంటి బలాన్ని చూపించుకొని తిరిగి రమ్మని పంపించినటువంటి పరిస్థితి. సో విజయ్కి కేటాయించిన కాన్వాయ్ సెక్యూరిటీ కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. సో ఈ విషయంలో చాలామంది సినీ ప్రముఖులు కూడా గవర్నర్ పైన ట్వీట్లు పెడుతున్నారు, ఇది అప్రజాస్వామ్యం అని అంటున్నారు. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? ఆ ట్వీట్లు అర్థవంతమైనవి. నేను విషయాన్ని చెప్తున్నాను. గవర్నర్ ఆంతర్యంలో ఏదో విషయం కనిపిస్తుంది. ఓకే, కారణం ఏంటంటే 2017 సంవత్సరంలో గోవాలో ఎలక్షన్ జరిగాయి. 40 సీట్లు వచ్చిన రాష్ట్రం గోవా. అందులో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లతోటి మెజార్టీ స్థానాలను తీసుకుంది. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కొంత షార్టేజ్ అయింది. బీజేపీ మిగతా మిత్రపక్షాలతో కలుసుకొని 13 స్థానాలతోటి మెజార్టీని సాధించింది. 13 స్థానాలు వీళ్ళకి వచ్చాయి, 17 కాంగ్రెస్కి వచ్చింది. గవర్నర్ న్యాయంగా ఎవరిని పిలవాలి? కాంగ్రెస్ పార్టీ పిలవాలి. మెజార్టీ సీట్లు 17 సీట్లు వచ్చాయి కాబట్టి, ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి.
కానీ మనోహర్ పర్రికర్ని గవర్నర్ పిలిచాడు. పిలిస్తే ఇమీడియట్గా అతను ప్రమాణ స్వీకారం చేశాడు. చేసిన తర్వాత వితిన్ షార్ట్ పీరియడ్లో బలం నిరూపించుకున్న టైంలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఇది బీజేపీ నీతి. అలాగే 2018లో మనకి యడ్యూరప్ప ప్రభుత్వం విషయంలో కూడా ఇదే జరిగింది. అందుకోసమే మనకి నెబెన్కి సంబంధించిన ఒక కోర్టులో సుప్రీంకోర్టు ఏమందంటే గవర్నర్కి చాలా పరిమితమైన అధికారాలు ఉంటాయి. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన నిబంధనలను అమలుపరిచే వ్యక్తిగా ఉండాలి తప్ప కేంద్రంలో ఉండే పార్టీకి అతను దాసోహమై కేంద్ర పార్టీకి ప్రతినిధిగా ఉండకూడదని చాలా క్లియర్ చెప్పింది. ఎక్కడెక్కడ పరిమితులు అనే విషయం కూడా చెప్పింది. అంటే న్యాయంగా చూద్దాం మనం. ఈరోజు డిఎంకేకి వచ్చే సీట్లు 59, ఏఐడిఎంకే వచ్చే సీట్లు 47, పిఎంకేకు 4, కాంగ్రెస్ పార్టీకి 5, వీసీకే పార్టీకి 2, అలాగే అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి వచ్చే సీట్లు 2, సిపిఐకి 2, సిపిఎంకి 2, డిఎండికేకు 2, బీజేపీకి 1. ఇది తమిళనాడు ముఖ చిత్రం. ఇందులో సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? విజయ్. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి 2008లో ఇంతమంది చెప్పినట్టు వాజ్పేయి గారికి అవకాశం ఇచ్చారు. 2018లో ఎవరికి ఇచ్చారు? యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. మరి ఇదే ప్రిన్సిపల్ విజయ్ కూడా వర్తించాలి కదా. మనకు కర్ణాటక గవర్నర్ ఏం చేశాడు, అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా అప్పటి రాష్ట్రపతి పార్లమెంట్లో లోక్సభలో ఏం చేశారన్న విషయం విజయ్కి వర్తించాలి కదా. విజయ్కి వర్తింపజేయడంలోనే తొండి జరుగుతుందంటే, అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఏదో మాస్టర్ ప్లాన్తో ఉన్నారు. ఈ గవర్నర్కి ఏదో అతను ఒక ఏసీ రూమ్లో కూర్చొని ఆ రాష్ట్రపతిలకు ఆయనకేం సంబంధం ఉండదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాజ్యాంగ యంత్రాంగం ఇక్కడ నడుస్తుందా లేదా చెక్ చేసుకోవడం, రిపోర్ట్ చేసుకోవడం, రాజ్యాంగ యంత్రాన్ని ఇక్కడ సాఫీగా నడిచే ప్రయత్నం చేయగలగాలి. కానీ విజయ్ ఇండిపెండెంట్గా గెలిచి తన తమిళవాదంతో పెరియార్కి దండ వేయడం, తమిళవాదంతో ఆయన తమిళానికి సంబంధించిన గొప్ప గొప్ప వాళ్ళని ఆయన గౌరవించడం, ఎందుకో గవర్నర్ జీర్ణించుకోలేకపోయినా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి అప్పటికే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. 208 మనకు బేసికల్గా అంటే 108 ప్లస్ 232 సీట్లలో 108 ప్లస్ 5 కలుపుకుంటే దాదాపుగా 200 మనకు 113 వరకు వచ్చారు. సిపిఐ, సిపిఎం, పిఎంకే, వీసీకేతో చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఎక్కడ తేలాలి? ఇది అసెంబ్లీలో తేలాలి. ఇది నేను అనట్లేదు. సుప్రీంకోర్టు క్లియర్గా ఏమైందంటే అంకెలు రాజ్భవన్లో తేలొద్దు అని చెప్పింది. అంకెలు తేలడానికి మెజార్టీ నిరూపించుకోవడానికి వేదిక అసెంబ్లీ కదా. నిజంగా విజయ్ తన మెజార్టీని నిరూపించుకోకుంటే ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రక్రియలో సక్సెస్ అయినా ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్న సక్సెస్ ఫెయిల్ అవుతాడు కూడా గవర్నర్ చేస్తాడు. అప్పుడు ఫ్రెష్ ఎలక్షన్స్ పోవాలా, ఇంకేదన్నా పొత్తులు ఉంటాయా అనేది మనం చూసుకోవాలి. సరే, మీరు అన్నట్టు సార్, మళ్ళీ ఒకవేళ అక్కడ ఫ్రెష్గా ఎన్నికలు జరిగితే ఇప్పటికిప్పుడు అక్కడ విజయ్ పరిస్థితి ఎట్లా ఉండొచ్చు అంటారు? 108 వచ్చిన విజయ్ మళ్ళీ ఎన్నికలు పెడితే మళ్ళీ ఆ స్థాయికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు? తమిళనాడుకు ఒక చరిత్ర ఉంది సార్. అదేంటంటే ఒకసారి మొత్తం డిఎంకేని గెలిపించారు, ఓకే, ఒకసారి మొత్తం ఏఐడిఎంకేని గెలిపించారు, ప్రతిపక్షం అనేది లేదు. ఓకే, ఈసారి ఎన్నికలు జరిగితే 234 స్థానాలు 234 స్థానాలు విజయ్ని సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకోసం అంటే క్లియర్గా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తాలిడార్ నుంచి ఐజ్వాల్ వరకు రాజకీయ మేధావులు కానీ, రాజ్యాంగ రక్షకులు కానీ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఏం కోరుకుంటారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎవరు ముందుంటే వాళ్ళను తీసుకోవాలని కోరుకుంటారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పిన బీజేపీ వాజ్పేయి గారి ఎగ్జాంపుల్ చెప్పిన నేను, బీజేపీ యడ్యూరప్ప గారి ఎగ్జాంపుల్ చెప్పిన నేను. ఒకవేళ వాళ్ళు అసెంబ్లీలో ప్రూవ్ చేయనప్పుడు, పార్లమెంట్లో లోక్సభలో ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ పడిపోతుంది కదా. అవకాశం ఎవరికి ఇవ్వాలి? స్టాలిన్ ఇవాళ ఒక హోందాతో కూడుకున్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, నేను ప్రతిపక్షంలో కూర్చోడానికి మా పార్టీని సంసిద్ధం చేశాం, మేము ప్రతిపక్షంలో కూర్చుంటా ఉన్నారు. అంటే 59 సీట్లు ప్రతిపక్షంలో ఉండడానికి సిద్ధపడ్డారు కదా. మిగతా అంశం ఏంటి అంటే 47 సీట్లతో కూడుకున్న ఏఐడిఎంకే. అందులో కూడా ఒక వింగ్ 15 మందో 19 మందో విజయ్కి సపోర్ట్ చేసేందుకు బయటకు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. మళ్ళీ ఏదో సెట్ చేసుకున్నట్టుంది. కాబట్టి డిఎంకే నేను పవర్ని మళ్ళా రావడానికి సిద్ధంగా లేదో ప్రకటించిన తర్వాత డిఎంకే ప్రతిపక్షంలో ఉండడానికి కూర్చున్నాక పరిస్థితి అని చెప్పండి, రెండే కదా. ఒకటి, విజయ్కి అవకాశం ఇచ్చి విజయ్ ద్వారా గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం, లేదా ఎవరికి మెజార్టీ విజయ్ని అసెంబ్లీలో తన బలాన్ని ప్రూవ్ చేసుకోకుంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టడం, నెక్స్ట్ ఎలక్షన్స్కి పోవడం. నెక్స్ట్ ఎలక్షన్స్కే కనుక పోతే గవర్నర్ అందరూ బీజేపీకి సంబంధించిన పార్టీ ప్రతిగా చూస్తున్నారు తమిళనాడు గవర్నర్ని, విశ్వనాథ్ గారిని. కానీ వారిని ఎవరు కూడా అతను రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్నవాడుగా చూడట్లేదు. ఒకవేళ కనుక
విజయ్ మళ్ళీ ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి వస్తే మొత్తం విజయ్ చేతిలోకి పడతాయి. బీజేపీ తన జీవిత కాలంలో అంటే బీజేపీ అనే పార్టీ భారతదేశం ఉన్న రోజులు తమిళనాడులో అధికారం రావడానికి అవకాశం ఉండదు. అంటే గవర్నర్ ఈరోజు నిజంగా అసలు మరి కేంద్రం భారతీయ జనతా పార్టీ వెనుక నుంచి నడిపిస్తుందా ముందు నుంచి నడిపిస్తుందా అనే విషయం మెల్లమెల్లగా మనకు బయటకు వస్తున్నది. నేను ఇప్పుడే కామెంట్ చేయట్లేదు. కానీ గవర్నర్ వెరీ రీసెంట్గా మన మార్చిలోనే ఆయన తమిళనాడుకు వచ్చాడు. మిగతా రాష్ట్రాల్లో లేని గవర్నర్ గిరి ఇక్కడ ఎందుకు అంతకుముందు రవి ఉండేది గవర్నర్. రవి ఇష్యూలో డిఎంకే ఇష్యూలో కూడా మనం చూసాం. చివరికి సుప్రీంకోర్టు గవర్నర్ బిల్లులు ఆమోదించకుంటే 3 నెలల తర్వాత అవి ఆమోదంలో పొందుతాయని చెప్పేసి సుప్రీంకోర్టే క్లియర్ చేసింది కదా. గవర్నర్ గిరి ఎటువైపు పోతున్నది? గవర్నర్ వ్యవస్థ కేంద్రాన్ని పరిపాలిస్తున్న పార్టీ వ్యవస్థగా నడుస్తుందా, కేంద్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వ వ్యవస్థగా నడుస్తుందని తెలుసుకోవాల్సి ఉంటుంది. విజయ్ విషయంలో గవర్నర్ ఆబ్జెక్షన్ అనేది 100కి 101% తప్పు. అది రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, నాగరికత విలువలకి పూర్తిగా భిన్నమైంది. ఒకవేళ కనుక ఈ గవర్నర్ ఈరోజు తను అనుకున్నది భవిష్యత్తులో ఇంప్లిమెంట్ అయ్యి మెజారిటీ స్థానాలు గెలిచి మెజారిటీ సీట్లను అట్లాగే వాటితో పాటుగా మెజారిటీ ఓట్లను సాధించిన విజయ్ని కనుక ముఖ్యమంత్రిగా చేయకుంటే ఇక ఇంతకన్నా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధానం మాత్రం ఉండదు. అక్కడ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఈ రెండు కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి అన్నట్టు ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇటు కొంత మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ రకంగా ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంటారా? ఇప్పుడు గవర్నర్ని సెక్యూర్ చేసే క్రమంలో గవర్నర్ని సేవ్ చేసేసి గవర్నర్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. రేపు డిఎంకే ఏఐడిఎంకే కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సుస్థిర ప్రభుత్వంగా ఉంటుంది. కాబట్టి గవర్నర్ వాళ్ళు ఏర్పాటు చేసే దిశగా వెల్కమ్ చేస్తున్నాడు అనేది కథనాలు వచ్చాయి. కానీ మార్నింగ్ కరెక్ట్గా మనం మాట్లాడుకుంటానికి కొన్ని నిమిషాల ముందు లేటెస్ట్గా మాట్లాడుతున్నాం. ఇది మనం మాట్లాడుతున్నది ది లేటెస్ట్ ట్రెండ్స్. ఇందులో స్టాలిన్ చాలా ఊందాగా ఉన్నాయంటే కేంద్రాన్ని ఒక నియంతృత్వంతో కూడుకున్న మతోన్మాద పార్టీ పరిపాలిస్తున్నది. ఆ పార్టీ కానీ ఆ వ్యవస్థ కానీ వాళ్ళ మాట కానీ తమిళనాడులో చెల్లుబాటు కావడానికి డిఎంకే సహకరించదు. మేము ప్రతిపక్షంలో కూర్చుంటానికి సిద్ధపడ్డాం అని ఒక క్లియర్గా ప్రకటన చేసి స్టాలిన్ తన యొక్క ఔన్నత్యాన్ని ఎవరెస్ట్ శిఖరంతో ఎత్తుకు భారత రాజకీయ రంగంలో తీసుకుపోయినాడు. స్టాలిన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విజయ్ కాకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం వేరే రాజకీయ పార్టీలకు లేదు. కలిసే అవకాశం లేదు కదా. స్టాలిన్ కలవకపోతే మిగతా పార్టీ ఏది కూడా అవకాశం లేదు. స్టాలిన్ కలవకుండా విజయ్ కలవకుండా మిగతా అన్ని కలిసినా కూడా 55-56 స్థానాలు లేవు కదా. 234 స్థానాల్లో 100 స్థానాలు కూడా పోవట్లేదు కదా మిగతా అన్ని కూడా. కాబట్టి 100% ఎవరు పిలవాలి? విజయ్ని పిలవాలి, విజయ్కి అవకాశం ఇవ్వాలి. కాబట్టి విజయ్ని పిలిచి విజయ్కి అవకాశం ఇవ్వకుండా ఇది ఇట్లా చేయడం అనేది అవుతుందో అది రాజ్యాంగ ప్రక్రియ కాదు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. శివరాజ్ చౌహాన్కి సంబంధించిన వ్యవహారం కర్ణాటకలో జరిగినప్పుడు సబ్జెక్టు కరెక్షన్ 2000 సంవత్సరాలు అనుకుంటాను. అప్పుడు గవర్నర్ కాలయాపన చేయొద్దని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఒకవేళ అస్పష్టత ఉంటే మెజార్టీ రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వాలనే ఒక మాట శివరాజ్ చౌహాన్కి సంబంధించి తీర్పులో 2000 సంవత్సరాలు అంతర్లీనంగా ఉన్నది. ఒకవైపు రాజ్యాంగం క్లియర్ చెప్తుంది, మరొక వైపు మనకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ఇంకోవైపు జనం విజయ్ వెనుకున్నారు, మరొక వైపు సీట్లు కనబడతా ఉన్నాయి, ఇంకోవైపు తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ అన్నిటికీ భిన్నంగా ఆ రాష్ట్రంతో సంబంధం లేని కేంద్ర ప్రభుత్వం పంపిన ఒక గవర్నర్ ఏజెంట్ లాగా, ప్రభుత్వ ఏజెంట్ లాగా కాకుండా పార్టీ ఏజెంట్ లాగా మారడం అనేది భారతదేశానికి సంబంధించిన ఇష్యూస్లో ఒక దౌర్భాగ్య పరిస్థితి. మోడీ గారు ఈ 5 లక్షల రిజల్ట్ వచ్చినాక ఒక మాట చెప్పారు. ఏమన్నారు? భారతదేశ ప్రజాస్వామ్యం ఈరోజు ప్రపంచానికే కన్నతల్లిలాగా కనబడతా ఉన్నది. ఒక ఔన్నత్యంతో కూడుకున్న విజయాలు వచ్చాయి. కొంచెం గెలిచిన వాళ్ళందరికీ నా అభినందనలు అని చెప్పేసి వీళ్ళందరి పేరు చెప్పాడు. మరి ప్రధానమంత్రి అక్కడ కోటలు దాటేలాగా ఉపన్యాసం చెప్తున్నాడు. గవర్నర్ మాటలు ఇక్కడ తంగేళ్ళను దాటకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు విజేతలందరికీ నా అభినందనలు అన్నాడు. బీజేపీతో సహా మిగతా వాళ్ళని కూడా అభినందించాడు. మరి ఆచరణలో కనబడట్లేదు కదా. కాబట్టి దాల్ మే కుచ్ కాలా హై. గవర్నర్ గోవాలో జరిగిన పరిణామాలు జరిగినట్టుగానే ఏదో ప్రయోగాలు చేస్తారని అనిపిస్తున్నది. కానీ తమిళ ప్రజలు ఇంతకుముందు చెప్పినట్టుగా విలక్షణమైన సంస్కృతిని, తన విశిష్టతని, అలాగే ద్రవిడియన్ కల్చర్ని ఇప్పటికీ రాజీ లేకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ వారసుడిగానే విజయ్ ఈరోజు ఒక ఎవరెస్ట్ శిఖరావంపై ఎదిగిన సందర్భం కనబడుతున్నది. ఆ నేపథ్యంలో విజయ్కి అవకాశమే ఇవ్వకుంటే ఇప్పటికీ అనేక రకాలైన రుగ్మతలతోటి భారత ప్రజాస్వామ్యానికి అనేక ఆటంకాలు ఉంటున్నాయి. రేపు ఇదే కనుక జరిగితే
తమిళనాడులో మరో పరివర్తన ఉద్యమం, మరో మార్పు విప్లవం రావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. సో ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్లో మేము దీదీ కోటలు బద్దలు కొట్టాం, పాగా వేశాం, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో చాలామంది బంగ్లాదేశీయులు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఫామ్ కాగానే స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సో దీని మీద మీరు ఏమైనా కామెంట్ చేస్తారా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల మీద? ఇప్పుడు శ్రీశైలం గారు ఒక విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకుందాం. సర్ అనే పేరుతోటి ప్రతి రాష్ట్రంలో ప్రయోగం జరిగింది. బెంగాల్ విషయానికి వస్తే 91 లక్షలకు పైగా సర్ అనే ప్రక్రియలో తీసుకొచ్చారు అనుమానాస్పద ఓట్లని. అందులో 58 లక్షలని స్పష్టంగా రికగ్నైజ్ చేసి చనిపోయిన వాళ్ళు అందుబాటులో లేరు, అట్లాగే వాళ్ళు ఆచూకీ లేదని చెప్పేసి 58 లక్షలు తీసేశారు. మిగతా 27 లక్షలకు సంబంధించిన వాళ్ళు బతికే ఉన్నారు, సజీవంగా కనబడుతున్నారు. తహసీల్ ఆఫీస్ నుంచి మొదలుకుంటే ఎలక్షన్ కమిషన్ వరకు మేము బతికే ఉన్నాం, మేము గతంలో ఓటేసాం చూపెట్టారు. అందులో ఎలక్షన్స్ నిర్వహించిన అధికారులు ఉన్నారు, ఎలక్షన్స్ నిర్వహించిన సిబ్బంది ఉంది, అంటే ఎలక్షన్ నిర్వహించడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాం మనం. పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు. అందులో ఒకతను సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేసి వచ్చి ఎమ్మెల్యే కూడా గెలిచాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఈ 27 లక్షల మందిని ఓటర్లు కాదని మేము ప్రకటించలేం, వీళ్ళకు సంబంధించిన అస్తిత్వం మీద ఇంకా వాటికి సంబంధించి ఎంక్వైరీ జరగాలి, విచారణ జరగాలి అని చెప్పేసి కొంత జడ్జిలు అక్కడ నియమించింది. నియమిస్తే 2-3 రోజుల్లో 25 లక్షల మందిని 25 లక్షల మందిని చూడడం అనేది సాధ్యం కాదు కదా. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలంటే సాధ్యం కాదు కాబట్టి ఎలక్షన్ కమిషన్కి చెప్పు, లేదా ఎలక్షన్ కమిషన్ స్వయంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎలక్షన్స్ను వాయిదా వేయాలి. వేసి ఈ 20 లక్షలకు సంబంధించిన క్లారిఫికేషన్ 58 లక్షలు తీసేసి దాన్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించారు. ఈ 27-28 లక్షలకు సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వెరిఫికేషన్ పూర్తి కాకుండా ఎన్నికలకు పోవద్దు. ఈ ఇష్యూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకవేళ రేపు బెంగాల్లో అంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ డేట్స్ ప్రకటించింది కాబట్టి ఆ ఎన్నికల ప్రక్రియలో విజయ అపజయాల్ని ఈ 27 లక్షల మంది ఓటర్లు నిర్ధారిస్తే అప్పుడు మేము దాని గురించి మాట్లాడదామని చెప్పింది. ఇప్పుడు బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా అవుతుంది, 32 లక్షలు ఉంది. తర్వాత ఇంకొక 6 లక్షల మందిని అదనంగా చేర్చింది. ఒకసారి ఎలక్షన్ లిస్టు ప్రకటించబడిన తర్వాత, అంటే ఓటర్ లిస్టులు ప్రకటించబడిన తర్వాత అదనంగా ఓటర్లను చేర్చుకోవడం అనేది ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరగదు. పెండింగ్లో వాళ్ళు రిజెక్ట్ చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు రిజెక్ట్ అయిన ఓటర్లు కాదు, వాళ్ళు వెరిఫికేషన్కు క్యూలో నిలబడ్డ ఓటర్లు వాళ్ళందరూ కూడా. ఈ 27 లక్షలు దాదాపు 28 లక్షలు కొత్తగా చేర్చబడ్డ 6 లక్షలు ఎంత అయినారు మనకు 33 లక్షలు అయినారు. బీజేపీ గెలిచిన మెజార్టీ ఎంత 32 లక్షలు. మరి తేలకుండా బీజేపీ గెలిచిందని ప్రకటించడం అనేది ఏ మేరకు సబబు? ఇంకో విషయం చెప్తున్నాను, నిజంగా బీజేపీ చెప్పినట్టుగా 90 లక్షల మంది నిజంగా చోరుబాటుదారులు అయితే ఇవాటి నుంచి పంపించడం మొదలుపెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా అభ్యంతరం చెప్పదు. 10 సంవత్సరాల నుంచి అస్సాం ఇదే చెప్తుంది కదా, ఏముంటుంది, చోరుబాటుదారులు వచ్చి అస్సాంను ఆక్రమించారు కదా. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలన ఉంది కదా. ఎంతమంది చోరుబాటుదారుల్ని అస్సాం నుంచి బంగ్లాదేశ్కో, నేపాల్కో, భూటాన్కో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ పంపించారో ఒక లిస్టు ప్రకటింపజేయమనండి. 1500 మంది కూడా లేరు ఓవరాల్గా. అంటే ఎలక్షన్ల ముందే వీళ్ళకి చొరుబాటుదారులు కనబడతారు, ఎలక్షన్స్ అయిపోయాక అందరూ ఓటర్లు కనబడుతూ ఉంటారు. కాబట్టి ఇది ఒక కుట్రభరితంగా జరిగిన వ్యవహారంగా రాహుల్ గాంధీ గారు అన్నారు. అందుకోసం ఏమన్నాడు, ఎలక్షన్ ఈజ్ స్టోలెన్, రిజల్ట్స్ ఈజ్ డిస్ట్రాయిడ్ అన్నాడు. అందుకోసం మమతా బెనర్జీ ఏమన్నది, చాలా క్లియర్గా ఏమన్నదంటే ఇట్ ఈజ్ ఓన్లీ రిజల్ట్స్ నాట్ పీపుల్స్ మ్యాండేట్ అన్నది. అంటే ఇది ఫలితాలే తప్ప ఇది ప్రజా అభిప్రాయం కాదన్నది. కానీ బెంగాల్కు సంబంధించిన రిజల్ట్స్ మీద కొన్ని సంశయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు లేదా రేపు మమతా బెనర్జీ గారు మళ్ళీ లాయర్ కాబట్టి కోర్టు వేసుకొని సుప్రీంకోర్టు పోతుంది. సుప్రీంకోర్టు క్లియర్గా ఉందంటే ఈ కలిపిన ఓట్లు కానీ దాంతోపాటుగా సంశయంలో ఉన్న ఓట్లు కానీ ఇవి రిజల్ట్ను తారుమారు చేస్తే మేము దాని మీద మాట్లాడుతూ ఉన్నాం. రిజల్ట్ తారుమారు చేసింది నేను చెప్పిన లెక్క 33 లక్షలు, వచ్చిన మెజార్టీ 32 లక్షలు. అట్లాగే కొన్ని నియోజకవర్గాలను అయితే గతంలో 3వ స్థానంలో వచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మమతా బెనర్జీకి సంబంధించిన భవానీపూర్ ఏదైతుందో అందులో 51,000 ఓట్లను తీసేశారు. ఆమె ఓడిపోయిన ఓట్లు 15,000గా చూపబడ్డాయి. ఇది కేజ్రీవాల్ విషయంలో కూడా జరిగింది. కేజ్రీవాల్ నియోజకవర్గంలో 35,000 ఓట్లను తీసేశారు. దాని తర్వాత కేజ్రీవాల్ ఓడిపోయింది 4,000 ఓట్లతోటి. అంటే వాంటెడ్లీ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు ఎక్కడైతే ఉంటున్నారో పర్సనాలిటీస్ని టార్గెట్ చేసి ఓడించే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్
ఎంపైర్గా ఉండాల్సింది, కానీ ఎంపైర్ కాకుండా అదే ప్లేయర్ రూపంలోకి వచ్చి అక్కడ అధికారుల పక్షాలు అంటే బీజేపీ కాకుండా ఉండే పక్షాలతోటి గేమ్ ఆడుతుంది. ఎంపైర్గా ఉండే బాధ్యత నుంచి ఎలక్షన్ కమిషన్ తప్పుకుందని ప్రతిపక్ష పార్టీలుగా మేము మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో దాన్ని తెలుసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికన్నా ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఈ విషయాలు చర్చలోకి తీసుకొస్తాం. రైట్. ఫైనల్గా రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గతంలో వరంగల్ వేదికగా ఇచ్చింది. అదే రైతు డిక్లరేషన్ వేదికగా మరి వరంగల్లో ప్రతిపక్ష నేతలు ఒక కౌంటర్ సభను పెట్టిరు. ఆ సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రాహుల్ గాంధీ మీద, ప్రధాన ప్రతిపక్ష నేతలైనటువంటి కేటీఆర్ కావచ్చు, లేకపోతే ఇతర బీఆర్ఎస్ నేతలతో కూడా చాలా విరుచుకుపడ్డారు. నిన్న ముఖ్యమంత్రిని హౌలే అనడము, కాంగ్రెస్ వాళ్ళ కాలు పట్టుడు కాదు వాళ్ళ కాలర్ పట్టుకోవాలంటున్నారు. సో ఇట్లా చాలా వ్యాఖ్యలు చేశారు. మేబీ మీరు కూడా చూసుండొచ్చు. సో దీని మీద మీ క్లారిటీ ఏమి ఇస్తారు ప్రభుత్వం తరఫున? శ్రీశైలం గారు, కేటీఆర్ దిగజారినంత లెవెల్లో కాంగ్రెస్ పార్టీగా మేము దిగజారం. నేను కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ ఒక విషయం మేము ముందుకు తీసుకొస్తున్నాం. అదేంటంటే తెలంగాణలో మనం అవారాగాళ్ళు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎవరిని అవారాగాలు అంటాం? ఎవరికైతే బాధ్యత ఉండదో, ఎవరైతే భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉండరో, ఎవరైతే ఎట్లాంటి పట్టింపు లేకుండా జులాయిగా తిరుగుతూ ఉంటారో వాళ్ళని మనం జులాయిలని ఆంధ్రాలో అంటూ ఉంటారు, తెలంగాణలో అవారాగాళ్ళు అంటూ ఉంటాం. నిన్న కేటీఆర్ మాట్లాడిన మాట మనం అనుకున్న అవారాగాళ్ళ మాటలకు కాంపిటీషన్గానే కనబడ్డది. 2 సార్లు మంత్రిగా పనిచేసావు నువ్వు, యంగ్ లీడర్వి నువ్వు, అమెరికాలో కొంతకాలం ఉండొచ్చావు, నేను బాగా చదువుకున్న ఐటీ మంత్రిని చెప్పుకుంటున్నావు. అదా భాష? అవారాగాళ్ళ మాట. జులై వేదాలు అంటూ ఉంటాం. వాళ్ళ భాష ఉపయోగించడం అనేది ఏమాత్రం న్యాయం? మేం రైతులకు సంబంధించిన విషయాల్లో 21,000 కోట్లకి సంబంధించిన రుణమాఫీ చేశాం. మేము వాళ్ళు రైతు బంధును రైతు భరోసా రూపంలో మరింత పకడ్బందీగా తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. సన్న వడ్ల బియ్యం పండిస్తే దానికి 500 రూపాయల భరోసా ఇచ్చాం. మేము మొత్తం గ్రామాన మనం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశాం. మొత్తం మా మంత్రులందరూ ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం దగ్గర పర్యవేక్షణలో ఉన్నారు వాళ్ళు. మేము వచ్చినాక రైతులకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎన్ని మాటలు చెప్పామో ఆ మాటలు అమలుపరిచే ప్రయత్నంలో ఉన్నాం. మేము గౌరవప్రదంగా ఉన్నాం. టీఆర్ఎస్ పరిపాలనప్పుడు రైతుల ఆత్మహత్యలో 1-2-3, 3-2-1 స్థానంలో భారతదేశంలో ఉన్న సందర్భం. ఉత్తరప్రదేశ్లో రైతుల మీద రథాలెక్కిస్తే, నల్ల చట్టాలు చేస్తే కనీసం మాట్లాడని ఒక పార్టీ ఏదైతుందో అది టీఆర్ఎస్ ఇలియాస్ బీఆర్ఎస్. ఏ మాటలు మిస్టర్ కేటీఆర్? తెలంగాణలో బెహూబ్ మాట్లాడుతూ ఉంటాం. బెహూబ్ మాట్లాడితే అర్థవంతమైన మాట్లాడటం, అవారా మాట్లాడుతూ ఉంటాం. ఇవా మాట్లాడేది? సభ్యతతో మాట్లాడు, సంస్కారంతో మాట్లాడు. ఒక రాజకీయ బృందాకా 10 సంవత్సరాలు మీరే కదా పవర్లో ఉన్నది. 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూసలేకపోతున్నావు. నువ్వేం పొలిటీషియన్వా? ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాలు చేస్తావని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. మీ నాయన నా తర్వాత వారసుడు నువ్వే అని ప్రకటించి మొత్తం నీ చుట్టే రాజకీయాలు తిప్పుతున్నాడు. ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన మనిషి నువ్వు 2.5 సంవత్సరాలు కాగానే ఆగమైపోతున్నావు. ఏంది మంచిగుండదు కేటీఆర్ ఇంకోసారి పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే? ఏం మాట్లాడేవి? సభ్యత సంస్కారమైన మాటలు రైట్ కాదు. రైతుల విషయంలో జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్. రైతుల పట్ల మేము ఎప్పుడు కమిట్మెంట్తో ఉంటాం. ఏ వరంగల్ సభలో మేము లక్షలాదితో మేము సభ పెడితే వేలాది మందిని కూడా వాళ్ళు సమజేయలేకపోయినారు. అందులో నిజంగా రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చి మా పరిపాలనలో ఏమైనా వైఫల్యాలు ఉంటే నువ్వు వాటి మాట్లాడితే ప్రజలు దాని మీద చర్చించేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది? చర్చ ఏమైపోయింది? నీ బూతుల మీద చర్చ స్టార్ట్ అయింది. ఓకే, నిజంగా నువ్వు ఇప్పుడు మక్కలు కొనకపోతే కూడా కాంగ్రెస్ నువ్వు ముక్కలు చేయాలని రైతులకు చెప్తా ఉన్నాడు కదా. చంపాలనా? ఏంది ఆ భాష? నువ్వేమన్నా టెర్రరిస్టువా? ఏం మాట్లాడి నువ్వు భాషా టెర్రరిస్టువా? ఏమన్నా తప్పు కదా. భాషా టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే సమాజం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే క్రమంలో అంతకన్నా ఎక్కువగా తిరుగుబాటు చేస్తారు. నేనేమంటున్నాను సార్ అంటే నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వైఫల్యాలను నేను భావిస్తే రైతుల పట్ల వాటి మీద హుందాగా మాట్లాడితే చర్చ హుందాగా అయ్యేది, సబ్జెక్ట్ ప్రజల్లోకి పోయేది. ఈరోజు ఏమైంది? సబ్జెక్టు కేటీఆర్ మాట్లాడిన భాష మీదే పోతుంది తప్ప వారు ఏదైతే మాకు సంబంధించిన ఇష్యూస్ మీద ప్రజలకు ఏదో ఎడ్యుకేట్ చేద్దాం అనుకున్నాడు కదా అవి వెనక్కి వెళ్ళిపోయినాయి. తను ఏదైతే తవ్వుకున్నాడో అదే గోతులో కేటీఆర్ మాట్లాడాడు, అదే గోతులో ఆయన పడిపోయాడు. కాబట్టి కేటీఆర్ నువ్వు రాజకీయాలు ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గెలుస్తూనే ఉంటుంది. నువ్వే బేసికల్గా నీ పదజాలము, నీ అహంకారము, నీ బాడీ లాంగ్వేజు, నీ అవగాహనలేమి, అట్లాగే నీకు సంబంధించిన నీ ప్రవర్తన ఏదైతుందో అదే మా కాంగ్రెస్ పార్టీకి దీవెనలుగా మేము భావిస్తున్నాం.
రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సో ఎండింగ్ మాత్రం చాలా గట్టిగా ఇచ్చారు రియాజ్ గారు. కేటీఆర్ రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఇలాగే ఉంటుంది, గెలుస్తూనే ఉంటుంది, ప్రజల్లోనే ఉంటుందని చెప్తా ఉన్నారు. నువ్వు మాట్లాడే భాష, నువ్వు వ్యవహరించేటువంటి వ్యవహార శైలే మమ్మల్ని గెలిపిస్తుందంటూ కూడా ఆయన గట్టిగా ఎండింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం రాష్ట్ర రాజకీయాలు, మరి తమిళనాడు రాజకీయాలు, ఇటు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఏం మలుపు తిరగబోతా ఉన్నాయి, ఎటువంటి ప్రమాదాలకు దారి తీయబోతున్నాయి అనేది.